బత్తాయి గళ్ళరా పిసుకోవడం అనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని బత్తాయిలు పిసుకున్నట్లుగా పిసుకుంటున్నారు ఒక్కొక్క నా కొడుకు. ఆవు పేడ తిని ఆవు మూత్రం తాగినట్లు అనుకుంటున్నారా కొడకల్లరా? అరే అందరూ మంచిగానే ఉంటారు అనుకోవద్దు. నాలాంటి తిక్కనా కొడుకులు కూడా ఉంటారు. సరైన సమాధానం చెప్తా మీరు అనుకుంటున్నారేమో. అరే ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థ మీకున్నటువంటి గోండాయిజం, రౌడీయిజం, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొత్తం తీసుకొని వచ్చి ఎర్ర పెంటికలు తీసుకెళ్లారు. ఏం తీసుకెళ్లారు మీరు? ఎర్రప్పగాడు ఎంటికలే తీసుకెళ్లారు తల మీద. అంతకుమించి ఏమన్నా పేగలిగారు మీరందరూ కలిసి నా ఎంటికలు పీక్కెళ్లారా? నా ఇంటి చుట్టూ ఉండే గడ్డి పీక్కెళ్ళండి నా కొడకల్లారా మీరు. సిగ్గనిపించట్లేదురా క్రైస్తవుల లైవ్ లోనికి వచ్చి కామెంట్లు పెట్టడానికి? పంట పొలాల్లో పంది కుక్కలు పడ్డట్లుగా, పచ్చని పంట పొలంలోనికి ఊర పందులు పడ్డట్లుగా ఎవరేం మాట్లాడుకుంటున్నా మధ్యలోకి వచ్చేస్తారు. సిగ్గుండదారా మీ కాషాయవాదులకి? సిగ్గుసరం ఉండేదారా? సిగ్గుసరం అనేది ఉండదారా మీకు? బత్తాయి గళ్ళారా చేస్త నా కొడకల్లారా. క్రైస్తవులు జోలికొస్తే మక్కెలు ఎరగొడతాం నా కొడకల్లారా అనుకుంటున్నారా మీరు? క్రైస్తవులు జోలికొస్తే కాళ్ళు చేతులు ఎరగొట్టి మూలన కూర్చోబెడతాం నా కొడకల్లారా.